ఇప్పుడు 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజ్‌కి ముందే 'సలార్' పూజా సెరమనీ అండ్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు కదా! ఇలానే 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూసర్సే ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్‌ని క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. ఎందుకు నిజాలు మాట్లాడుకుంటే పర్సనల్లీ నాకు 'సలార్ 2' కంటే 'ఎన్టీఆర్ 31' మీదే ఇంకా ఎక్కువ ఎక్సైటింగ్‌గా ఉంది మామ. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ అయిన 'ఎన్టీఆర్ నీల్' మూవీ పూజా సెరమనీ అయిపోయింది. చాలా సైలెంట్‌గా ఎలాంటి మీడియా కవరేజ్ లేకుండా సింపుల్‌గా ఈ సెరమనీని కంప్లీట్ చేశారు. ఆల్సో ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్‌ని పెట్టాలని అనుకుంటున్నారట. అండ్ 9th January 2026కి ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఒఫీషియల్‌గా చెప్పారు మేకర్స్. అరే బాబు, ఇదంతా మాకు తెలుసులేరా అయ్యా. ఇంతకీ నీ బాధేంటో చెప్పు. అదే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారితో మూవీని స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఓకే, మరి వాట్ అబౌట్ 'సలార్ 2'? ఏమైందిరా? అంటే ఇప్పుడు చరిత్ర చూసుకుంటే 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2', 'పుష్ప 1', 'పుష్ప 2', 'PS1', 'PS2' ఇలా పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 మీద కాన్సంట్రేట్ చేయడం చూసామే గానీ మధ్యలో వేరే ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ చేసినట్టు ఎక్కడా ఆనవాళ్ళు లేవే. అందుకే ఆ డౌట్ వచ్చింది. అందులో ఏముంది మామ, ఇప్పుడు 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజ్‌కి ముందే 'సలార్' పూజా సెరమనీ అండ్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు కదా! ఇలానే 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్టు అలాగే 'సలార్ 2' కూడా సైమల్టేనియస్‌గా షూటింగ్ చేస్తారేమో అని మీరు అనొచ్చు. నిజం చెప్పాలంటే నేను కూడా అలానే అనుకున్నాను, సైమల్టేనియస్‌గా షూటింగ్ చేస్తారేమో అని. కాకపోతే అన్నయ్య నాకొక చిక్కు పెట్టారు. నాన్న, 'సలార్' అండ్ 'కేజీఎఫ్‌కి ఒకరే ప్రొడ్యూసరు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్ట్‌కి మైత్రి మూవీ మేకర్స్ కదా ప్రొడ్యూసర్స్. అలాంటప్పుడు 2 మూవీస్ సైమల్టేనియస్‌గా షూట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేసే ఛాన్సు తక్కువుంటాది కదా అని చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే అన్నయ్య చెప్పిన మాట కూడా కరెక్టే కదా! కాకపోతే నేనేమన్నానంటే ఒకవేళ వాళ్ళ మధ్య ఫ్రెండ్లీ కన్వర్సేషన్ అయ్యుంటాది. పైగా 'సలార్' నైజాం రైట్స్ ఏమో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే కొన్నారు. చూడండి, హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు ఈ పూజా సెరమనీకి వస్తారు. అప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా ఆ 2 మూవీస్‌ని సైమల్టేనియస్‌గా షూటింగ్ చేస్తారని అని చెప్పా. తీరా చూస్తే పూజా సెరమనీకి వాళ్ళెవ్వరూ రాలేదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. అంతా ఓకే, కానీ ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా అన్న డౌట్ మీకు రావచ్చు. విషయం ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూసర్సే ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్‌ని క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. ఎందుకంటే 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్ట్ యొక్క రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. 9th January 2026 అని. 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్ట్ మీద ఉన్న ఆ క్లారిటీ 'సలార్ 2' ప్రాజెక్ట్ మీద ఎందుకు లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. సైమల్టేనియస్‌గా షూటింగ్ చేసి ఫస్ట్ 'సలార్ 2'ని అంటే 2025లో రిలీజ్ చేసి ఆ తర్వాత 'ఎన్టీఆర్ నీల్' మూవీని 2026లో రిలీజ్ చేస్తారా? లేదంటే 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్ట్ తర్వాత 'సలార్ 2'ని రిలీజ్ చేస్తారా అని ఆడియన్స్ నీడ్ ఎ క్లారిటీ. హోంబలే వాళ్ళు ప్రశాంత్ నీల్ గారు ఒక క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటది. లేకపోతే పని పాట లేని కొంతమంది రూమర్స్ రాయుడ్లు ఉంటారు. వాళ్ళు సింపుల్‌గా 'సలార్ 2' షెల్వ్డ్ అని, క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, బడ్జెట్ ప్రాబ్లమ్ అని సోది చెప్పి ఫ్యాన్స్ మధ్య ఇంకా ఫ్యాన్ వార్స్‌ని క్రియేట్ అయ్యేలా చేస్తారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మీరొక క్లారిటీ ఇవ్వకపోతే మీరే ఫ్యాన్ వార్స్ క్రియేట్ అవ్వడానికి కారణం అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే పార్ట్ 1 వచ్చాక తరువాత పార్ట్ 2 కూడా వచ్చేస్తేనే మంచిది. ఎందుకంటే పార్ట్ 1 ఇచ్చిన హైలో ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు ఆ హైలో ఉన్నప్పుడే పార్ట్ 2ని కూడా రిలీజ్ చేసేస్తే అదొక మేజర్ అడ్వాంటేజ్ అవుద్ది. 'బాహుబలి', 'కేజీఎఫ్' ఈ మూవీస్‌కి అదే మేజర్ అడ్వాంటేజ్ అయ్యింది. లేదు, లేట్‌గా రిలీజ్ చేస్తామంటే చెప్పలేము. ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి హై వచ్చేలా చెయ్యాలి, ఇంకా ఎక్కువ సాలిడ్ ప్రమోషన్స్ కూడా చెయ్యాలి. మీరు 'సలార్' పార్ట్ 1కే సరిగ్గా ప్రమోషన్స్ చేయలేదు. మరి పార్ట్ 2కి గట్టిగా ప్రమోషన్స్ చేస్తారని నమ్మకం ఏంటి? అండ్ ఇంకొకటేంటంటే 'సలార్' మూవీ సెట్స్. ఇన్ కేస్ 'ఎన్టీఆర్ నీల్' తర్వాతే 'సలార్ 2' వస్తుందంటే ఆ సెట్స్‌ని సేఫ్‌గా చూసుకోవాలి. స్టూడియో వాళ్ళకి రెంట్‌లు కట్టాలి. ఇదొక మేజర్ మైనస్ అవుద్ది ప్రొడక్షన్ హౌస్‌కి. ఇన్‌ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఆల్రెడీ అక్కడ ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిపోయిగా. అందరి ఫోన్‌ల్లోని నెట్ ఉంది, వైఫై ఉంది, వాడుకొని ట్వీట్ల మీద ట్వీట్‌లేస్తున్నారు, మార్పుల మీద మార్పులేస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ నుంచి ఒక క్లారిటీ కావాలి. క్లియర్‌గా స్పెక్యులేషన్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఆల్ సెట్. ఏ మూవీ ఎప్పుడొస్తుందో చెప్పేసారంటే ఒక ఐడియా వచ్చేద్ది అందరికీ. అండ్ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే
పర్సనల్లీ నాకు 'సలార్ 2' కంటే 'ఎన్టీఆర్ 31' మీదే ఇంకా ఎక్కువ ఎక్సైటింగ్‌గా ఉంది మామ. అంటే మాస్ హీరో, మాస్ డైరెక్టర్ అని కాదు. పాస్ట్ 20 ఇయర్స్ నుంచి ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి డై హార్డ్ ఫ్యాను. పైగా ఎన్టీఆర్ గారిని అడ్మైర్ చేస్తూ ఉంటారట ప్రశాంత్ నీల్ గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. "దెర్ ఈస్ నో పవర్‌ఫుల్ థింగ్ దెన్ మేకింగ్ ఎ మూవీ విత్ ది పవర్ హౌస్ హిమ్సెల్ఫ్" అని. అందుకే ఆ ప్యూర్ ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్‌ని చూడబోతున్నామని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసింది నాకైతే. పైగా రీసెంట్ టైమ్స్‌లో యాక్టర్స్ యొక్క ఫ్యాన్స్ డైరెక్టర్స్‌గా మారి వాళ్ళ ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్‌ని ఏ రేంజ్‌లో ప్రూవ్ చేసుకున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. అందుకే ఆ ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్‌ని ఆ బిగ్ స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తారో అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ 'సలార్ 2' కోసం కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం అనుకోండి. బట్ 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్ట్ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్ దాన్ని డామినేట్ చేసేస్తుంది అందుకే. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటే మాట. కెరియర్ ఏమైనా పర్లేదు. సినిమా బావుండాలి. అందులో టీఎఫ్ఐ ఇంకా బావుండాలి. అంతే. సో, ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ ఓ క్లారిటీ ఇచ్చేస్తే ఫ్యాన్ వార్స్ ఉండవు. రూమర్స్ రాయుడులకి పని ఉండదు. ఆళ్ళు సైలెంట్‌గా ఉంటారు. అవునట్టు మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్ట్ మీద ఉన్న ఎక్సైట్‌మెంట్ గురించి కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఫైనల్లీ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.